హాయ్ అండి. ఈరోజు నేను ఫిష్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు కోసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు నూనెలో వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేపుకుంటే కొంచెం టేస్ట్గా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకున్న ఉల్లిపాయలు ఒక ప్లేట్లో తీసుకున్న, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత కారం వేస్తున్నాను. కారం 2 స్పూన్స్ కారం వేసాను. తర్వాత ఉప్పు వేస్తున్నాను తగినంత. కావాలంటే మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకోవాలి కొంచెం. అంతే అండి. ఇంకా ఇవన్నీ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలి. లాస్ట్లో అవి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాతనే చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్, చింతపండు నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పోపుకి వేసుకుందామండి. ఇంకా వేసుకున్న ఉల్లిపాయలు దాంట్లోనే నూనె ఉంటుంది కదా, ఆ నూనె ఎక్కువ పాడేయకుండా మళ్ళీ దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని, ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకోవాలి. తర్వాత పసుపు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేస్తాను. అల్లము, ఎల్లిపాయలు, కొత్తిమీర పేస్ట్ వేసి చేసుకున్నాను. ఇది కొద్దిగా వేసుకోవాలి. మనం తగినంత వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇట్లా బుడగలు వచ్చేంత వరకు అల్లం పేస్టును ఇలా వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన వస్తే బాగుండదు కాబట్టి ఇట్లా వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నామే ఇందాక కొబ్బరి, ఉల్లిపాయలు, టమాటా అవన్నీ దీంట్లో వేసుకోవాలి. మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా కొంచెం బుడగలు వచ్చేంత వరకు బాగా ఉడకనిచ్చుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మిక్సీ దాంట్లోనే వాటర్ వేసుకొని, ఇంట్లో కారం ఉంటుంది కదా, వేస్ట్ చేయకుండా దీంట్లోనే వాటర్ వేసుకొని పోసేసుకోవాలి. ఇది కూడా ఒక 10 మినిట్స్ అట్లా బాగా ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. చేపల పులుసు బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇది కూడా ఉడికిన తర్వాతనే మనం చేపలు వేసుకోవాలి. ఇట్లా బుడగలుగా వస్తున్నప్పుడు మనం దీంట్లోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ చేపలు వేసుకున్న తర్వాత మనకు కలుపుకోవడానికి రాదు. అందుకు ముందుగానే అన్నీ వేసేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర స్మెల్ కోసం వేసుకోవాలి. తర్వాత చేపలు వేసుకోవాలండి. ఇప్పుడు చేపలు వేసుకుంటున్నాను. గ్యాస్ సిమ్లో పెట్టుకొని చేపలు వేసుకోవాలి. ఈ చేపలంటే నాకు చాలా ఇష్టం.
అందుకు మా ఆయన ఎప్పుడు నా కోసమని చేపలు ఎక్కువగా తీసుకొస్తుంటాడు. అందుకు నేను చేపలు బాగా తింటానండి. మీకు కూడా చేపలు అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి ఇట్లా కలుపుకోవాలి, ఎందుకంటే చేప మునగాలి కాబట్టి ఇట్లా కలుపుకోవాలి. 1 మినిట్ ఇలా చేసుకున్న తర్వాత దింపేసుకోవాలి. 1 మినిట్ అయ్యింది కదా, ఇట్లా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇంకా ఇట్లా ఒత్తేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా చేపలంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేయండి. మీరు ఈరోజు ఏం తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. బాయ్.